హాయ్ మళ్ళీ వచ్చాం మీ దుర్గాదేవి కేటరింగ్. నిజంగా ఫ్రెండ్స్ చాలా 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 ధన్యవాదాలు. నిజంగా ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా చాలా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందైతే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నిజంగా నన్ను తిట్టి వాళ్ళకి పొగిడి వాళ్ళకి అందరూ కూడా థ్యాంక్స్. ఎందుకంటే తిట్టడానికి కూడా నాకు కామెంట్ పెట్టాలి కాబట్టి అందరికీ కూడా నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా నా శిరస్సు వంచి నేను నమస్కారం పెట్టుకోవాలి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి నేనైతే కనుక కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్, మీకు తెలియదు ఎందుకంటే కాలువ పక్కనే చేస్తున్నారంటే వాళ్ళు నాకు ప్లేస్ ఇవ్వకపోతే నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్. అంగోండి వాళ్ళ ఇల్లు చూడండి, మీరు చూసారేమో పక్కనే కాలువ పక్కనే వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ప్లేస్ లేదు. అందుకని మరి వాళ్ళు అక్కడే పెట్టుకున్నప్పుడు మరి నేను అక్కడే చేయాలి కదా, తప్పదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను అక్కడే చేస్తాను. అది నా కష్టమే. అది నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే కాలువ పక్కనే చేసేస్తున్నారు అంటున్నారు. న్యూస్ పేపర్లు వాడొద్దు అంటున్నారు కాబట్టి నేను న్యూస్ పేపర్లు వాడను. న్యూస్ పేపర్ వాడనుకోండి, ఇదైతే కానీ న్యూస్ పేపర్ వేయలేదు. న్యూస్ పేపర్ వేయకపోయినా కూడా చేయొచ్చు వంట. న్యూస్ పేపర్ వెయ్యాలనే లేదు. అంటే కొంతమంది వచ్చి మనం చేసినప్పుడు న్యూస్ పేపర్ వేయొచ్చు కదా, పట్టుకుంటది కదా రైస్ కనుక అంటున్నారు కాబట్టి నేను ఒకసారి వేసాను, ఒకసారి 2 సార్లు. నాకు వద్దంటున్నారు కాబట్టి నేను న్యూస్ పేపర్ కూడా వాడను ఫ్రెండ్స్. న్యూస్ పేపర్ వేయకపోయినా కూడా బిర్యానీ బాగుంటుంది, ఓకేనా. న్యూస్ పేపర్ కూడా వాడను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదైతే కనుక నేను చేసేది అయితే కనుక ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా, దానికి సంబంధించిన భోజనాలు పెట్టుకుంటారు కదా. ఇది క్రిస్మస్ వంట, క్రిస్మస్ వచ్చే ముందు పెట్టుకుంటారు, దానికి సంబంధించిన వంట. ఇవైతే కనుక బిర్యానీ, చికెన్ కర్రీ, వాళ్ళు ఎగ్ కూడా పెట్టుకున్నారు. నేను ఎగ్ చూపించలేదు ఫ్రెండ్స్ మీకు. చికెన్ కర్రీ, బిర్యానీ, వంకాయని కాబోల్సినగా కర్రీ ఇవన్నీ పెట్టుకున్నారు. అయితే కనుక వాళ్ళ ఇల్లు అయితే కనుక కాలువ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. అటు కాలువ ఇటు కాలువ, కాలువ పక్కనే ఉంటుంది. అందుకని వాళ్ళకి ప్లేస్ లేక అలా పెట్టుకుంటున్నారు. కొంతమంది చెప్తున్నారు కదా మీకు, అందుకని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. చాలా చాలా థ్యాంక్స్.